అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. గాలిపటం ఎగరాలంటే దారం ముఖ్యం, పెన్ను రాయాలంటే ఇంక్ ముఖ్యం, మనం పాట పాడాలంటే గొంతు ముఖ్యం, అలానే ఈవినింగ్ అయితే స్నాక్స్ ముఖ్యం. అది నేను చెప్పడం కాదు, తిన్నాక మీరే చెప్తారు. మరి ఇవాళ మన స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? ఆలూ మిర్చి. ఎస్, ఆలూ మిర్చి ఏనండి, మీరు వినింది కరెక్టే. మరి ఆలూ మిర్చికి కావాల్సిన పదార్థాలు ఏంటో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆలూ మిర్చికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు, మిరపకాయలు, వాము, శనగపిండి, సోడా, ఉప్పు, నూనె, నిమ్మరసం. ఆలూ మిర్చీస్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో మిర్చి బజ్జీస్ అంటే మీ అందరికీ తెలుసు, బ్యాటర్ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కానీ ఇందులో డిఫరెంట్ ఏంటి అని అడిగితే మాత్రం నేను ఇందులో యూజ్ చేసే స్టఫింగ్ చాలా డిఫరెంట్ అండ్ టేస్టీగా ఉంటుందని చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం ముందుగా బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా ఇందులో శనగపిండి వేసుకుందాం అండి. అలానే కొంచెం సోడా, లైట్గా టేస్ట్కి సరిపడా సాల్ట్, అండ్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని బజ్జీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఎక్కడ లమ్స్ లేకుండా దీన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఒక థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్ రైట్, సో ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం అండి. ఇందులో స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఉడికించుకున్న ఆలు మిశ్రమం వేసేసుకోవాలి అండ్ అలానే వాము వేసుకుందాం. సో లైట్గా వేసుకున్నా సరిపోతుంది, లేదు కొంచెం ఎక్కువ కావాలన్నా కానీ ఇట్స్ గుడ్. వాము యాక్చువల్గా డైజెషన్కి చాలా మంచిది, సో చాలా మంది ఎక్కువగా తింటుంటారు. సో వాము వేసుకున్నాం, ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు వేసుకున్నాం అండ్ అలానే నెక్స్ట్ ఇందులోకి నిమ్మరసం కూడా వేసుకుందాం. సో కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ రావడానికి, లేదంటే ఒక్కోసారి మిర్చీస్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ స్పైస్ని కట్ డౌన్ చేయడానికి నిమ్మరసం వాడతాం. సో నిమ్మరసం కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపోతుంది, చాలా లైట్గా సాల్ట్ వేసుకుందాం అండ్ ఇట్స్ ఆల్ డన్. సో వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా లమ్స్ లాగా ఉన్నా పర్లేదు, ఆర్ అదర్వైజ్ ఇది మొత్తం క్రష్ చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బికాస్ ఇందులో ఆలు ఇష్టపడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఆలు అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అన్నమాట. సో ఆ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళాలి అనుకుంటే, ఆలు ఇష్టపడని వాళ్ళ కోసం మరి ఏం చేయాలి, ఇలా ఉడికించి చక్కగా మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్ రైట్, సో చూసారు కదండి, ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది, అట్ ద సేమ్ టైం బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఆలు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదండి, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం. సో కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం కదండి. సో ఎస్, ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు, సో మిర్చీస్ మీ అందరికీ తెలుసు ఈ సైజులో ఉంటాయి, మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఎస్పెషలీ మిర్చి బజ్జీస్కి ఇదే ప్రాపర్ అనమాట. అండ్ కొన్నిసార్లు హైబ్రిడ్ మిర్చీస్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. అందులో ఏంటంటే స్పైసీనెస్ అంత ఎక్కువగా ఉండదు, కొంచెం కట్ డౌన్ చేస్తుంది కాబట్టి అవి కూడా తీసుకోవచ్చు. సో మిర్చీస్ అన్నిటిని ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాం. సో జస్ట్ ఒక స్లిట్ లాగా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ మిర్చీస్ అన్నిటిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలూ స్టఫ్ని పెట్టేద్దాం. సో వన్ ఆఫ్టర్ వన్ మిర్చీస్ అన్నిటిని కూడా సేమ్ ఇలానే మనం స్టఫ్ చేసి పక్కన పెట్టేద్దామండి. సో చూసారు కదండి, ఈజీగా పర్ హెడ్ 2 to 3 మిర్చీస్ ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఈజీగా అయిపోతాయి, అలాంగ్ విత్ హాట్ చాయ్ అని చెప్పాలి. సో విత్ చాయ్, సమోసాస్ అండ్ దెన్ మిర్చీస్ సూపర్ కాంబినేషన్ బాగుంటుంది. బట్ ఎస్,
నేను ఇప్పుడు నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ మిర్చీస్ రెడీ చేసేసుకుంటున్నాను. సో మీరు కూడా హ్యాపీగా ఇంట్లో ఇలానే మీకున్న గెస్ట్ని బట్టి, ఫ్రెండ్స్ని బట్టి, ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి హ్యాపీగా మీరు ఇలానే స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి అందరికీ నచ్చే ఫేవరెట్ స్నాక్ ఏంటి అంటే ఈవినింగ్ టైంలో పకోడీస్, వడలు, బజ్జీలు వీటి మీద పడుతూ ఉంటారు. కాబట్టి ఎస్, ఇంట్లో హ్యాపీగా వింటర్ వరకు అంటే నెక్స్ట్ జనవరి, డిసెంబర్ వరకు హ్యాపీగా ఈ స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు కదా. సో అందుకోసం ఇందులో వెరైటీ నెంబర్ ఆఫ్ స్టఫ్స్ని కూడా చేంజ్ చేస్తూ డిఫరెంట్ స్నాక్స్ని మీకు ఎప్పటికప్పుడు నేర్పిస్తూనే ఉన్నాం. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్డ్ మిర్చీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం శనగపిండి బ్యాటర్లో అలా డిప్ చేసి ఇక బజ్జీస్ లాగా వేసేసుకుందాం. ఆల్ రైట్. సో ఇలా మనం బజ్జీస్ అన్ని వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి వీటిని మనం డిష్ అవుట్ చేసుకుందామండి. సో చూసారు కదండి, బజ్జీస్ మంచి కలర్ లోకి వచ్చేసాయి అనమాట ఇలా. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లోకి రాగానే వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో ఇది మరీ ఎక్కువ కూడా వేగాల్సిన అవసరం లేదు, ఒక మంచి ఎల్లో ఆరెంజ్ షేడ్ లోకి వచ్చింది అనమాట. సో వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి వేసేసుకుని వన్ ఆఫ్టర్ వన్ మొత్తం బజ్జీస్ అన్నిటిని కూడా అలానే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఆల్ రైట్. సో ఎస్, ఆలు మిర్చీస్ అన్ని కూడా రెడీ అయిపోయాయండి. పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు వేడి వేడిగా ఆలు మిర్చీస్ నోరుస్తున్నాయి కదా, వెంటనే టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దట్ దీని ప్లేటింగ్ ఎలానో చూద్దాం. ఎస్, సో ప్లేటింగ్ కోసం నేను ఇప్పుడు ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో క్యారెట్, టొమాటోస్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అన్నీ వేసేసి గార్నిష్ చేసేసుకున్నాం అనమాట ఎంతో చక్కగా. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు మిర్చీస్ ని వేసేసుకుందాం. సో కావాలంటే స్లైడ్ గా ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. ఎస్, సో చూసారు కదా, ఆలు మిర్చీస్ రెడీ అయిపోయాయి, వేడిగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఆలు మిర్చీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్. ఆలు మిర్చీస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు, మిరపకాయలు, వాము, శనగపిండి, సోడా, ఉప్పు, నూనె, నిమ్మరసం. ఆలు మిర్చీస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, సోడా, ఉప్పు వేసి వాటర్ కూడా పోసి బజ్జీ బ్యాటర్ లాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఉడికించి మ్యాష్ చేసిన ఆలు, వాము, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లో ఆలు మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి హీట్ అయిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే ఆలు మిర్చీస్ రెడీ. ఆలు మిర్చీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. హియర్ వి గో. వావ్, వెరీ నైస్. చిన్నపిల్లలకి బేసికలీ ఒక భయం ఉంటుందండి ఇంట్లో. మిర్చీస్ ప్రిపేర్ చేస్తే అవి కారంగా ఉంటాయని చెప్పి భయపడతారు. బికాస్ చాలా మంది మధ్యలో స్టఫ్ చేయకుండా నార్మల్గా పెట్టేస్తారు. బట్ నో, ఇలా ఆలుతోని లేదంటే డిఫరెంట్గా చింతపండు, ఇంకొంచెం నిమ్మరసం ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ లేదంటే ఉల్లిపాయల స్టఫింగ్తో కనుక ఇలా మనం మిర్చీస్ని చేసుకున్నామంటే చాలా 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 బాగుంటుంది. సో ఇలా ప్లెయిన్ గా తినే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా చక్కగా ఉల్లిపాయల్ని సైడ్ డిష్ లాగా పెట్టేసి చక్కగా మనం గార్నిష్ చేసుకుని తింటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆలు మిర్చీస్ విషయానికి వస్తే ఇందులో ఆలు స్టఫింగ్ అదిరిపోయింది అంతే. సో ఆలు ఉండడం వల్ల ఆ స్పైసీనెస్ మొత్తం కట్ డౌన్ చేసేసి
వాము ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తున్నాయి అన్నమాట. సో ఈసారి మిర్చీస్ ఇంట్లో ట్రై చేసినప్పుడు డెఫినెట్లీ ఆలూ మిర్చీస్ ట్రై చేయండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆలూ మిర్చీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్ లో మనం ఒక డిఫరెంట్ మిర్చీస్ ని నేర్చుకున్నాం. అదేనండి ఆలూ మిర్చీస్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ love you all. Bye bye.